శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలి. టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్. శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలోని సేవా సదన్లో శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవో సేవకులతో స్వయంగా మాట్లాడి శిక్షణా కార్యక్రమాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రూప్ సూపర్వైజర్లకు ఇస్తున్న శిక్షణ చాలా గొప్ప కార్యక్రమమని సేవకులు ఈవోకు అభినందనలు తెలిపారు. పలువురు సేవకులు తమ సలహాలు సూచనలు అందించారు. అనంతరం ఈవో సేవకులతో మాట్లాడుతూ 2000 సంవత్సరం నవంబర్ నెలలో 200 మంది సేవకులతో ప్రారంభమైన శ్రీవారి సేవ ప్రస్తుతం 17 లక్షల మందికి చేరుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన అభివర్ణించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లకు ట్రైన్ ద ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తరగతి శిక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అధ్యయనం చేసిన అంశాలను గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులకు నేర్పించి వారిని ఉత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ట్రైనింగ్ మీరందరూ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎంత సంతోషమైన విషయం. మొట్టమొదటిగా నేను మీరందరినీ శ్రీవారి సేవకులుగా, అదేవిధంగా సూపర్వైజర్గా ఏదైతే మీరు డ్యూటీ చేయడానికి ముందుకు వచ్చారో మీరందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. 2000 సంవత్సరంలో నవంబర్లో దాదాపు 200 మందితో ఈ శ్రీవారి సేవా కార్యక్రమం ప్రారంభిస్తే ఇప్పటికే 17 లక్షల మంది శ్రీవారి సేవకుల్లో పనిచేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అయితే దాంట్లో ఈ డేటా టైం టు టైం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటే కనీసం ఒక 6-7 లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్గా శ్రీవారి సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ శ్రీవారి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కాలక్రమేణా ఈ పాల్గొన్నటువంటి శ్రీవారి సేవకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. నేను అంతకుముందు ఈయోగా ఉన్నప్పుడు ఇదే శ్రీవారి సేవా సదన్ని అప్పుడు మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 3000 మంది రోజువారీగా శ్రీవారి సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, భవనాలు ఉండాలి. ఆ ఉద్దేశంతో ఆ రోజు ఈ భవనాలు శాంక్షన్ చేసుకొని పూర్తి చేసుకొని ఇనాగ్రేట్ చేశాం. చాలామంది వచ్చి శ్రీవారి సేవకులు వచ్చి దీంట్లో రెగ్యులర్గా వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎన్ని సంవత్సరాలు ఏదైతే శ్రీవారి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం, దీంట్లో ఇప్పుడు కొన్ని మార్పులు ఇంకా దీన్ని కొంచెం పకడ్బందీగా చేయడం ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే శ్రీవారి సేవకులుగా తిరుమల డ్యూటీ కోరుకుంటూ ఉన్నారో, ఇప్పుడు మీరందరికీ తెలుసు, కింద కూడా చెప్పారు, ప్రతి ఒక్కరూ తిరుమల వచ్చేటప్పుడు మెయిన్ టెంపుల్లో డ్యూటీ దొరికితే బాగుంటుంది ఆ అభిప్రాయంతో ఉంటారు. అదేవిధంగా మీలోని కొంతమంది చెప్పారు, వచ్చేటప్పుడు కొంతమంది శ్రీవారి సేవకులు ఏ డ్యూటీ ఇచ్చినా పర్వాలేదు అనుకుంటారు, భక్తి భావంతో ఎక్కడైనా పని చేసుకోవచ్చు అనుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళు కోరుకునే డ్యూటీ వస్తేనే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది ఎంతసేపటి దేవాలయం డ్యూటీ ఉంటేనే మంచిది అనుకుంటూ ఉంటారు. ఇటువంటి రకరకాల మైండ్ సెట్తో శ్రీవారి సేవకులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చేస్తున్నటువంటి సేవ ఒక్కొక్కసారి చాలా కష్టపడి చాలా ఇబ్బందులు ఉన్నా కూడా సేవ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. నేను అంతకుముందు ఇప్పుడు ఈ సంవత్సరమే బ్రహ్మోత్సవం సమయంలో కొంతమంది శ్రీవారి సేవకులు డ్యూటీ చేశాక నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి భక్తులు కొన్ని ఇబ్బందుల వల్ల అయినా, లేకపోతే ఎక్కువసేపు వెయిటింగ్ ఉండడం వల్ల అయినా శ్రీవారి సేవకుల మీద కోప్పడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది స్టాఫ్, కొంతమంది భక్తులు వాళ్ళని కొద్దిగా ఇన్సల్టింగ్గా మాట్లాడే సందర్భాలు కూడా కొన్ని తెలియజేశారు నాకు. ఇవన్నీ ఎదుర్కొన్నా కూడా
ఎంతో భక్తి భావంతో శ్రీవారి సేవకులు అందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది.